పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రకాశం బ్యారాజ్కి వరద పోటెత్తుతోంది. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బరాజ్ 70 గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 5,65,807 క్యూసెక్కులుగా ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, ఇప్పుడు ప్రతి చోట కూడా జలాశయాలన్నీ నిండుకొండలా తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా ఇప్పుడు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అధికారులు పూర్తిగా కూడా, ఎందుకంటే ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉన్న అంశంపై కూడా ఒకసారి వీడియో జర్నలిస్ట్ బాలు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. వరద ఉధృతి భారీ ఎత్తున కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటికే పై ప్రాజెక్టు నుంచి వచ్చిన వరద నీరు సుమారు ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం 70 గేట్లు ఉంటే 70 గేట్లను కూడా ఒకసారిగా ఎత్తి మొత్తం ఇన్ఫ్లో వాటర్ అంతా కూడా అవుట్ఫ్లో చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా 5 లక్షల పైగా 5,66,000 పైగా ఉన్న క్యూసెక్ల వాటర్ స్టామినా సామర్థ్యత పెరిగినట్లయితే వాటి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని మొదట్లో చెప్పుకున్నాం. ఈ తరుణంలోనే ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేయడం జరిగింది. వరద ఉధృతి భారీ స్థాయిలో ఉండడం, అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ ఏదైతే 12 ఫీట్ ఉందో దానికి సంబంధించిన 14.7కి చేరుకోవడంతో కూడా ఇప్పుడు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇన్ఫ్లో వాటర్, అవుట్ఫ్లో వాటర్, ఏదైతే ఇన్ఫ్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అవుట్ఫ్లో చేస్తున్నారో అంతే సామర్థ్యంతో అంతే ఫోర్స్తో కూడా పైనుంచి ఎగువ ప్రాంతాలను మరింత వాటర్ రావడంతో ఇప్పుడు ఈ వాటర్ అంతటి కూడా బయటకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో లోతట్టు ప్రాంతాలను ముందుగా అధికారులు అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఆ దిశగా అధికారులు అడుగులు వేసినట్టుగా తెలియట్లేదు. ఎందుకంటే సరిగ్గా సరిగ్గా ఏడాది క్రితం కూడా ఏ విధంగానే బుడమేరు పొంగి ఎంత ఉధృతి ఎంత దారుణం చోటు చేసుకుని తెలిసిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ముందుగా అప్రమత్తంగా ఉండాలని కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. విజయవాడ వాసులకు మళ్ళీ వరద వస్తుందంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బుడమేరు పొంగినా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే విజయవాడ ప్రాంతంలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో సుమారు 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికే 3 రోజుల పాటు కూడా ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ నీటిలోనే ఆ ఇల్లు ఉన్న పరిస్థితి నెలకొంది. ఆ నీటిలోనే వారు జీవిస్తున్న పరిస్థితి. ఏ ఒక్క అధికారి కూడా తమ వద్దకు రాలేదని చెప్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి చూస్తుంటే భారీ ఎత్తున భయభ్రాంతికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇన్ఫ్లో వాటర్ అనేది భారీ ఎత్తున వస్తుంది. దీన్ని అవుట్ఫ్లోకి యాజిటీస్గా ఇప్పటికే ఈ నీటి సాంద్రత అనేది సామర్థ్యం అనేది పెరిగిపోవడంతో దీని కెపాసిటీకి మించి ఎక్కువ వాటర్ పైనుంచి రావడంతో లోతట్టు ప్రాంతాలకు వదిలేస్తున్నారు. ఈ లోతట్టు ప్రాంతాలు ఏమైనా సరే పూర్తిగా కూడా ఈరోజు సాయంత్రానికి మరింత వర్షం పడినట్లయితే, ఎక్కువ శాతం కూడా విజయవాడలో వచ్చినట్లయితే పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఘటన పూర్తిగా కూడా ఈ వాటర్ పర్సంటేజ్ పెరిగినట్లయితే ఖచ్చితంగా వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైనట్లయితే లోతట్టు ప్రాంతాల్లో మరింత ప్రమాదం ముంచెత్తే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో అధికారులు ప్రభుత్వం ముందుగా అప్రమత్తం ఉండవలసింది. వారిని కొన్ని సపరేట్గా కూడా కొన్ని సహాయ కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా సురక్షితంగా వేరే ప్రదేశాలకు కూడా పంపించాల్సి ఉంటుంది. కార్తిక్. రైట్ నరేష్.